సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి స్థానిక గౌడ సోదరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజన రాజ్యం కొరకు 376 సంవత్సరాల క్రితమే పోరాడిన మహాయోధుని కీర్తించారు. అలాంటి యోధుడు గౌడ కులంలో పుట్టినందుకు తామెంతో సంతోషిస్తున్నామన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్తూ ఆ రాబోయే తరానికి అందించాలని కోరారు. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి 376వ జయంతి సందర్భంగా గీతా పారిశ్రామిక సహకార సంఘ కార్యవర్గం మరియు అధ్యక్షుడు వీరశంకర్ గౌడ్, తర్వాత మాజీ వార్డు మెంబర్ రాజమౌళి గౌడ్ గారు, మాజీ అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్ గారు, వివిధ హోదాలు ఉన్న పెద్దలు మోహన్ గౌడ్, అందరూ పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ సమిష్టిగా ఎన్నడూ జరగని విధంగా బహుజనవాదాన్ని ఎత్తుకున్న బహుజన వీరుడు, మన కుల బాంధవుడు. అంటే ఈ సమాజంలో 376 ఏళ్ల కింద అంటే పోరాడు, సమీకరించు, సమూహం చేయి అంటే ఆ కాలంలో చదువు సంస్కారం లేని సందర్భంలో వివిధ కులాలను వేసుకొని బహుజన రాజ్యం కావాలని పోరాడిన వీరుడు. అది మన కులంలో ఉండడం చాలా ప్రత్యేకత. ఆయన జయంతి జరుపుకునే అవకాశం కల్పించిన గౌడ పెద్ద మనుషులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏ కార్యక్రమం అయినా కులపరమైనది. మనకు యోధుడు ఉన్నాడు, మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. ఈ మహనీయుని మనం స్మరించుకోవాలి. రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగతులు కాదు. ఆయన మన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా, జ్యోతిరావు పూల్ ఎట్లనో ఈయన సమాజానికి 378 ఏళ్ల కిందనే సమాజాన్ని దృష్టి తీసుకొచ్చిన మన కుల బాంధవుడు. మన కుల బాంధవుని మనం స్మరించుకోవాలి అని ప్రతి గీతా కార్మిక సోదరులు వాళ్ళ ఇంట్లో ఫోటోలు ఉండాలని కూడా నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మంత్రి గౌడ సంఘం అధ్యక్షులు మాచిడి వీరశంకర్ గౌడ్, 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు మాచిడి రవితేజ గౌడ్ తో పాటు గౌడ సంఘం నాయకులు పూదరి సమ్మయ్య గౌడ్, మాచిడి మోహన్ గౌడ్, మేడగొని రాజమౌళి గౌడ్, ఎగోలపు చిన్న శంకర్ గౌడ్, కమ్మగొని శంకర్ గౌడ్, మాచిడి సత్యనారాయణ గౌడ్, తాటి సమ్మయ్య గౌడ్, మాచిడి సత్యనారాయణ గౌడ్, మాచిడి నరేష్ గౌడ్ తో పాటు పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.